ఆత్మీయ బంధానికి ఆర్థిక సత్తువ. ఆత్మీయ బంధం ఎవరెవరి మధ్య? రష్యా, ఇండియా మధ్య ఆత్మీయ బంధానికి ఆర్థిక సత్తువ అనే టైటిల్తో ఈరోజు మాట్లాడుతున్నాం. 5 ఏళ్ల ప్రణాళికకు భారత రష్యా ఆమోదం. ఎన్నేళ్ళు? 5 years ప్లాన్కు ఇండియా అండ్ రష్యా ఆమోదం తెలిపాయి. పుతిన్తో మోదీ శిఖరాగ్ర భేటీ. 11 కీలక ఒప్పందాలపై ఇరు దేశాల సంతకాలు. అంటే ఫైనల్గా ఎన్ని అగ్రిమెంట్స్ అయినాయంటే 11 కీలక ఒప్పందాలపై ఇరు దేశాల సంతకాలు చేసుకున్నాయి. వాణిజ్య బంధం విలువ $100 బిలియన్ పెంచుకోవాలని తీర్మానం. ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం ఆవశ్యకమన్న మోదీ. కాలం పెట్టిన అనేక పరీక్షలకు సమర్థవంతంగా ఎదుర్కొన్న తమ మైత్రి బంధాన్ని ఆర్థిక పునాదులపై మరింత పటిష్టంగా మార్చుకోవాలని భారత, రష్యా తాజాగా నిర్ణయించుకున్నాయి. ఇందుకోసం ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను ఇంకా బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. ఈ దిశగా 5 ఏళ్ల కాలానికి గాను, అంటే మనకి ఎన్నేళ్లకు అంటే 5 ఏళ్ళు అంటే ఇది రోజు 2025 అంటే 2023వ ఆర్థిక కార్యక్రమ ప్రణాళిక తుదిరూపునిచ్చాయంట. 5 years ప్లాన్. భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో శుక్రవారం జరిగిన శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాల మధ్య మొత్తం 11 కీలక ఒప్పందాలు కుదిరాయి. ఎన్ని ఒప్పందాలు? 11 అంటే 11. ఆరోగ్య, ఆహార భద్రత, నౌకాయానం, ఎరువులు, విద్య, భారత్ నుంచి రష్యాకు నిపుణులైన కార్మికుల వలస తదితర రంగాల్లో పరస్పర సహకారం పెంపునకు ఇవి దోహదపడుతున్నాయి. సో 11 ఎన్ని ఒప్పందాలపై అగ్రిమెంట్ అయినాయంటే 11 ఒప్పందాలపై అగ్రిమెంట్ అయినాయి. భారత, రష్యా యొక్క ఆత్మీయ బంధం అనేది ఆర్థిక సత్తువతో కూడుకున్నది. మాస్కోతో వాణిజ్య లోటును పూడ్చుకోవడంలో ఢిల్లీకి సహాయపడనున్నాయి. భౌగోళిక రాజకీయాలు ఎన్నెన్నో కుదుపులకు లోనైనప్పటికీ భారత, రష్యా స్నేహం ధృవతారలా నిరంతరం వెలుగుతూనే ఉందని పుతిన్ భేటీలో మోదీ వ్యాఖ్యానించారు. అలాగే ఇక్కడ చూడండి, రాష్ట్రపతి భవన్ వద్ద రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్. ఇక్కడ ద్రౌపది ముర్ము గారు, అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గారు, ఈ ప్రధాని నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతి భవన్ దగ్గర ఉన్నారు. మోదీ గారు ఏం మాట్లాడుతున్నారు? ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ అంశాల గురించి ఏం మాట్లాడుతున్నారంటే, గత 8 దశాబ్దాలు అంటే 80 సంవత్సరాలు ప్రపంచం ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. మానవాళి అనేక సవాళ్ళు, సంక్షోభాలను ఎదుర్కొంది. వాటినన్నిటినీ తట్టుకుంటూ భారత, రష్యా మైత్రి ధృవతారలా నిలిచి ఉంది. ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని కొత్త ఎత్తుపల్లాలు తీసుకెళ్లడం మాకు ప్రధాన అంశం. అందుకు అనుగుణంగా 2030 వరకు అనుసరించాల్సిన ఆర్థిక సహకార కార్యక్రమంపై సంతకాలు చేసాం. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మనకి? వాళ్ళకంటే 5 years. అది నరేంద్ర మోడీ గారు వ్యాఖ్యానిస్తున్నారు ఈ మీటింగ్ని బట్టి. మరి పుతిన్ గారు ఏమంటున్నారు చూస్తాం. భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా నిరంతరం ఇంధనాన్ని సరఫరా చేసేందుకు మేము సిద్ధం. ఏం సరఫరా చేస్తారు? ఇంధనం. ఆయిల్ అనేది మనకు ఇంధనం అంటే ఫ్యూయల్ అనేది ఎప్పుడు కూడా కంటిన్యూస్గా మనకు భారతదేశానికి అందిస్తామని ఈ పుతిన్ గారు హామీ ఇస్తున్నారు. చిన్న మాడ్యులర్ అణు రియాక్టర్లు, నీటిలో తేలియాడే అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో సహకారంపై ఇరు దేశాలు అమితాశక్తితో ఉన్నాయి, అంటే గ్రేట్ ఇంట్రెస్ట్తో ఉన్నాయి. ఈ అణు సాంకేతికతలను ఔషధాలు, వ్యవసాయం వంటి ఇంధనేతర రంగాలలో ఉపయోగించుకోవడంలో భారత్కు మేము సహాయం చేయగలం. అంటే అణు సంబంధించినంటే న్యూక్లియర్ వెపన్స్ సిస్టమ్ పూర్తిగా మీకు అందిస్తాం అనేసి అంటున్నారు. మోదీ గారు అయితే మా మైత్రి బాగుంది,
ఆ ఆర్థిక సహకారాన్ని మేము అందించుకుంటున్నాం. మా ఆర్థిక సహకారం ఎన్ని సంవత్సరాలకు ప్లాన్ చేసుకున్నాం అంటే 5 ఇయర్స్కి ప్లాన్ చేసుకున్నాం. అంటే 2030 వరకు రష్యాతో మేము ఆర్థిక సహకార కార్యక్రమాన్ని మేము అందుబాటులో ఉంటామనేసి నరేంద్ర మోడీ గారు రష్యాకు విశ్వసనీయ నేస్తం, రష్యాయే విశ్వసనీయ నేస్తం అంటే మోస్ట్ కాన్ఫిడెంట్లీ ఫ్రెండ్షిప్ ఎవరి దగ్గర ఉంది ఇండియా కంటే రష్యా. కాల పరీక్షలు నిలిచి గెలిచిన ఇండియా రష్యా సంబంధాల్లో నూతన అధ్యాయం అంటే న్యూ చాప్టర్ బిగిన్స్. రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజా భారత పర్యటన ద్వైపాక్షిక బంధం మరింత బలోపేతం చేసింది. అంటే భారత పర్యటన సందర్భంగా ద్వైపాక్షిక బంధం బయలాటరల్ రిలేషన్షిప్ అంటారు. 23వ ఎన్నో వార్షిక శిఖరాగ్ర సదస్సు ఇది 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా రక్షణ, వాణిజ్యం, ఆర్థిక, ఆరోగ్యం, పరిరక్షణ, వలసలు తదితరాలకు సంబంధించి ఇరు దేశాల నడుమ కుదిరిన ఒప్పందాలు. ఈ కుదిరిన ఒప్పందాలు 25 ఏళ్ల క్రితం పుతిన్ తొలిసారి రష్యా పగ్గాలు చేపట్టాక భారత్లో వ్యూహాత్మక భాగస్వామ్యం ముగ్గుతొడిగింది. అనంతర కాలంలో మరింత దృఢమైంది. ఈ బాంధవ్యాన్ని రాబోయే రోజుల్లో ఇంకా పటిష్టం చేసుకోవాలని మోదీ, పుతిన్ నిన్న నిశ్చయించడం హర్షణీయం. అంటే మన ఫ్రెండ్షిప్ బాగుంది, ఇంకా డెవలప్ చేసుకున్న ఫ్రెండ్షిప్ అనుకుంటున్నారు. అణు విద్యుత్ ఉత్పత్తి పరంగా ఇండియాకి ఇప్పటికే తోడ్పాటు అందిస్తున్న రష్యా అంటే మన ఇండియాలో అణు విద్యుత్ అంటే న్యూక్లియర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది దీనికి ఎవరు హెల్ప్ చేస్తున్నారంటే రష్యా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. రాబోయే రోజుల్లో మరిన్ని న్యూక్లియర్ రియాక్టర్లు తర్వాత ఇతర అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి హామీ ఇచ్చింది. కార్బన్ ఉద్గారాలు కట్టడితో పాటు జలాంతర్గాములు, అంతరిక్ష పరిశోధనల్లో భారతావనికి అది అక్కరొస్తుంది. వలసదారులపై ట్రంప్ కన్నెర చేస్తున్న ప్రస్తుత తరుణంలో మానవ వనరుల ఆహ్వానం పలకడానికి సంబంధించి ఇరు దేశాల నడుమ ముడిపడిన ఒప్పందం స్వాగతించదగినది. అంటే అమెరికా ఏం చేస్తుందంటే వలసదారులు మా దేశానికి వలస వస్తున్నారు, వాళ్ళు డెవలప్ అయిపోతున్నారు నేనంటుంటే ఈ రష్యా ఏం చేస్తుందంటే మానవ వనరుల అవసరం మనం డెవలప్ అవ్వడానికి అనేసి వీళ్ళు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారంట. అది విషయం. నెక్స్ట్ది మాస్కో నుంచి ఇక్కడ చూస్తే మాస్కో నుంచి రాయితీ ధరలపై చమురు కొంటున్న ఇండియాపై ట్రంప్ కంటగింపుగా ఉన్నారు. అంటే మాస్కో నుంచి రాయితీ ధరలపై చమురు కొంటున్నారు ఇండియా. భారత్పై అదనపు సుంకాలు మోపారు. అంటే టారిఫ్స్ మోపారు. అంటే మీరు అక్కడ చేస్తున్నారంటే మేము టారిఫ్ చేస్తున్నాం అనేసి తమ షరతులకు తలొగ్గి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇండియా సిద్ధంగా లేకపోవడం పైన ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోదీ పుతిన్ భేటీ జాతీయ ప్రయోజనాల పరిరక్షణలో ఇండియా స్వతంత్రంగా వ్యవహరిస్తుందనే కీలక అంశాన్ని మరోసారి స్పష్టం చేసింది. అంటే భారత్ యొక్క స్వతంత్రంగా అమెరికా చెప్పినటువంటి ఆంక్షలపైన కానీ ఆ అదనపు సుంకాల మీద కానీ భయపడుకోకున్నట్ల ఇండియా స్వతంత్రంగా జాతీయ ప్రయోజనాలే ముఖ్యం మనకు అనేసి అంటుంది. ఇక్కడ అంతర్జాతీయ సదస్సుల సందర్భంలో కానీ ఫోన్లోనూ పుతిన్తో మోదీ ఇటీవల కాలంలో తరచూ చర్చలు సాగిస్తున్నారంటే డిస్కషన్ చేస్తున్న ద్వారా మాస్కోతో మన ప్రత్యేక విశేష వ్యూహాత్మక బంధ ప్రాధాన్యత ప్రపంచానికి చాటి చెబుతూనే పాశ్చాత్య దేశాల్లో ఒత్తిళ్లు తలొగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి గత 7 దశాబ్దాలుగా భారత రక్షణ అవసరాలకు రష్యానే పెద్ద దిక్కుగా నిలుస్తుంది. మన రక్షణ అవసరాలు అంటే మన ప్రొటెక్షన్ అంటే డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా ఎవరు మనకు పెద్ద దిక్కు ఎవరంటే రష్యా. ఈ రష్యా వల్లనే మనకు పెద్ద దిక్కు నిలుస్తుంది. ఆయుధాలు కానీ ఇతర సైనిక సామాగ్రి సరఫరా చేయడం కాకుండా వాడి ఉమ్మడి అభివృద్ధికి కీలక సాంకేతిక బదిలీకి మాస్కో ముందుకు వస్తుంది. అలాగే రక్షణ రంగంలో ఇండియా స్వావలంబన అంటే రక్షణ రంగంలో అంటే డిఫెన్స్ సెక్టర్లో మనకి స్వలంబన అంటే మన సెల్ఫ్గా పోయినామనంటే దానికి సహకారం ఎవరు అందిస్తున్నారు, ఎక్కడి నుంచి మనకు బేస్ వస్తుందంటే రష్యా. ఎలాంటి పరిస్థితుల్లోనైనా భారతావనికి విశ్వసనీయ నేస్తంగా నిలుస్తుంది రష్యా. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి $10,000 కోట్ల
స్థాయికి తీసుకెళ్ళాలని ఇండియా రష్యా సంకల్పించుకొని ఒక డిసైడ్ అయిన 5 ఏళ్ళకి గాను చేసుకునే గత ఆర్థిక సంవత్సరంలో $6,870 కోట్ల చేరింది. ఎంత చేరింది? గత ఆర్థిక సంవత్సరంలో లావాదేవీలు అనమాట. ఆర్థిక సంవత్సరం $6,870 కోట్ల చేరింది. ఇది మనం ఇటీవల కాలంలో ఇస్లామాబాద్ను ట్రంప్ సర్కార్ సైతం చంకనెక్కించుకుంటుంది. ఇస్లామాబాద్ అంటే పాకిస్తాన్ అనమాట. ట్రంప్ సర్కార్ సైతం చంకనెక్కించుకుంటుంది. ఒక పక్కేమో ఇస్లామాబాద్కి బీజింగ్ ఆయుధాలు సరఫరా చేస్తుంది, ట్రంప్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు. ఇండియా తమ మిత్ర దేశమని అమెరికా పైకన్ని కబుర్లు చెప్పిన స్వప్రయోజనాలే పరమావధిగా పావులు కదిపే అగ్రరాజ్యాన్ని ఎప్పటికీ పూర్తిగా నమ్మలేవు. ఆర్థికంగా, సాంకేతికంగా బలసంపన్నమైన పాశ్చాత్య దేశాలతో సత్సంబాలు నిలుపుతూనే జాతీయ భద్రత అంటే సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ, ఇంధన అవసరాలు తదితర దృష్టిలో ఉంచుకొని మనకు జాతీయ భద్రత అనేది ముఖ్యం. జాతీయ భద్రత మరియు ఇంధనాల అవసరాలు ఇవన్నీ కూడా రష్యాతో చెలిమి సుదృఢం చేసుకుంటూ అంతర్జాతీయ భౌగోళిక రాజ్యాల్లో ఇండియా ఓడుపుగా నెగ్గుకు రావాలి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనకు జాతీయ భద్రత బాగుండాలంటే, ఇంధన అవసరాలు తీరాలంటే రష్యాతో ఫ్రెండ్షిప్ చేయాల్సినదే. ఇది వెరీ ఇంపార్టెంట్. భారత్లోనే రష్యా సైనిక హార్డ్వేర్ విడిభాగాలు తయారంటే రష్యాకు సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా ఇండియాలోనే తయారు చేసే విధంగా ప్లాన్ తీసుకున్నటువంటి ఉన్నాయి. రష్యాకు చెందిన ఆయుధాలు, రక్షణ సాధన సంపత్తికి సంబంధించిన సైనిక హార్డ్వేర్ విడిభాగాలు ఉమ్మడిగా భారత్లోనే ఉత్పత్తి చేయడానికి మార్గం సుగమమైంది. ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రష్యా బదిలీ చేయనుంది. అంటే ఈ సైన్యం సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీ రష్యా అందిస్తుంది మనకి. అవి మనం గుర్తుంచుకోవాలి. ఇవన్నీ తెలిస్తేనే మనకి వాటి యొక్క రిలేషన్స్ బాగా అర్థమవుతాయి. శుక్రవారం ప్రధాని అంటే ఫ్రైడే ఏం చేసినారు? శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన శిఖరాగ్ర ఎన్నో సదస్సు 23వ శిఖరాగ్ర దశలో ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత మెరుగుపరుచుకోవడంపై ప్రధాన చర్చ జరిగింది. మెయిన్ డిస్కషన్ ఆన్ రక్షణ రంగం అంటే డిఫెన్స్ దాని మీద జరిగిందనమాట. నెక్స్ట్ అనంతరం విడుదలైన ఉమ్మడి ప్రకటనలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. రష్యా నుంచి కొనుగోలు చేసిన ఆయుధాలకు విడిభాగాల సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతుంది. భారత సైనిక దళాలు చాలా ఏళ్ళుగా ఫిర్యాదు చేస్తున్నాయి. అంటే సైనిక దళాలు అంటే డిఫెన్స్, మిలిటరీ ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే రష్యా నుంచి అయితే విడిభాగాలు వస్తున్నాయి, అంటే ఆయుధాలు విడిభాగాలు వస్తున్నాయి. సరఫరా అంటే డిఫరెంట్ అంటే ఏమంటారు దానిని, వెపన్స్ పార్ట్స్ వస్తున్నాయి, అది లేట్ అవుతుంది, తీవ్ర జాప్యం అవుతుంది అని వాళ్ళు చాలా ఏళ్ళుగా కంప్లైంట్ ఉంది మన డిఫెన్స్ వాళ్ళ నుంచి. అందుకని ఈ ఫిర్యాదుని దీనివల్ల ఆయుధాల వ్యవస్థ నిర్వహణపై ప్రభావం పడుతుందని వాపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుందంటే మన ఇండియాలోనే తయారు చేసినట్ల వాళ్ళ యొక్క టెక్నాలజీని మన భారతదేశానికి అందించడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు ఇప్పుడు. అదనమాట. నెక్స్ట్ భారత సైనిక దళాల అవసరాలు తీర్చడానికి, ఆ తర్వాత మూడో మిత్ర దేశానికి ఆయుధాలు ఎగుమతి చేయడానికి జాయింట్ వెంచర్లను ఏర్పాటు చేయడానికి కూడా ఇరు దేశాలు అంగీకరించాయి. అదనమాట. నెక్స్ట్ ఉమ్మడి ప్రకటన తెలిపింది. అధునాతన రక్షణ పరిజ్ఞాన వ్యవస్థలను సంయుక్తంగా అభివృద్ధి చేసేలా భారత రష్యా రక్షణ భాగస్వామి పునర్వ్యవస్థీకరించినట్లు వివరించాయి. ఇదొక న్యూస్ అనమాట. ఇక్కడ మనం చూస్తే హైదరాబాద్ హౌస్, ఇది ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో సంయుక్త విలేయ పాల్గొన్న రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన విధులు ప్రసంగిస్తున్న పుతిన్. ఇక్కడ నిర్మలా సీతారామన్ కూడా ఉన్నారు.
నెక్స్ట్ ఇక్కడ చూడండి, పుతిన్కు రాష్ట్రపతి విందు. హాజరైన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ. అలాగే శాంతి సుస్థిరతలపై ఇక్కడ ఉంటుంది, శాంతి సుస్థిరతలపై భారత రష్యాలకు ఉన్న నిబంధన ఇరు దేశాల భాగస్వామ్యానికి మార్గనిర్దేశం చేస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సామాజిక ఆర్థిక రంగాల్లో పురోగతి కోసం కృషి చేసేందుకు ఢిల్లీ, మాస్కో కట్టుబడి ఉన్నాయని చెప్పారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్లో శుక్రవారం విందు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. భారత రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న వేళ పుతిన్ తాజా పర్యటన చోటు చేసుకోవడం ప్రత్యేకమని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ తదితర నేతల విందుకు అటెండ్ అయ్యారు. విందు అనంతరం పుతిన్ స్వదేశానికి తిరిగి ప్రయాణమయ్యారు. అది మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ గుచ్చి దూన్ చటన్ ఆచారి బైగన్. పుతిన్కు రాష్ట్రపతి ఇచ్చిన విందులో గుచ్చి దున్ చటన్ పుట్టగొడుగులు కాశ్మీరీ వాల్నట్ ఇది వాల్నట్. ఇప్పుడు ఆచారి బైగన్, ఎల్లో దాల్ తడక తదితర పసందైన వంటకాలను వడ్డించారు. బెంగాలీ స్వీట్ గురు సందేశ్, దక్షిణ భారతదేశ స్నాక్ అయిన మురుకు వంటి వాటిని కూడా అందుబాటులోకి ఉంచారు. ఇవి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆసనం చేసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక్కడ రాహుల్ ఖర్గేలకు అందిన ఆహ్వానం, ఇన్విటేషన్స్ వాళ్ళు కూడా వచ్చింది. పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందుకు హాజరవ్వాలని రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు లోక్సభ విపక్ష నాయకుడు రాహుల్ గాంధీలకు ఆహ్వానం అందలేదు. అంటే దీని మీద వాళ్ళకి ఇన్విటేషన్స్ పోలేదన్నమాట. పుతిన్ యొక్క పర్యటన ఉంది కదా, దానికి సంబంధించినటువంటి ఆహ్వానం అందలేదు. దీనిపై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్య సూత్రాలపై కేంద్ర ప్రభుత్వానికి విశ్వాసం లేదని, అన్ని ప్రోటోకాల్ను అది కాలరాజేస్తుందని కాంగ్రెస్ పార్టీ మీడియా ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేడా ఆరోపించారు. అస్సాం పార్టీ ఎంపీ శశి థరూర్కు మాత్రం విందు ఆహ్వానం అందడం గమనార్హం. పార్టీ ఎంపీ శశి థరూర్కు మాత్రము ఈ ఇన్విటేషన్ వెళ్ళింది. ఇది ఇక్కడ గుర్తు చేసుకునేది. నెక్స్ట్ ఇక్కడ దీనికి సంబంధించి ఏదో ఇచ్చినాడు. ఈ చూడండి, భారత పర్యటనకు వచ్చిన పుతిన్ అంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ అస్సాం బ్లాక్ టీ, కాశ్మీర్ కుంకుమ పువ్వు, చేతితో తయారు చేసిన వెండి గుర్రపు బొమ్మ, అలంకృత టీ సెట్, భగవద్గీత కూడా ఏమిట్లో ఉంది, రష్యన్ ఎడిషన్ అనమాట, అంటే రష్యా భాషలో ఉంది, వంటి బహుమతులు అందజేశారు. ఈ బహుమతులు ఇంపార్టెంట్. అస్సాం బ్లాక్ టీ, కాశ్మీర్ కుంకుమ పువ్వు, చేతితో తయారు చేసిన వెండి గుర్రపు బొమ్మ, అలంకృత టీ సెట్, భగవద్గీత రష్యన్ ఎడిషన్ వంటి బహుమతులు అందజేశారు. మరోవైపు పుతిన్ మోదీ శిఖరాగ్ర భేటీపై ఇరు దేశాల సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఇక్కడ 23లోపే $1000 కోట్ల వ్యాపారం. భారత రష్యా ద్వైపాక్షిక వాణిజ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడ ఏమంటున్నారు చూడండి. భారత రష్యా మధ్య $1000 కోట్ల సుమారు 9 లక్షల కోట్ల ద్వైపాక్షిక వాణిజ్యాల లక్ష్యాన్ని 2030 కంటే ముందే సాధిస్తామని ప్రధాని నరేంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు. భారత రష్యా బిజినెస్ ఫోరంలో ఆయన మాట్లాడుతూ, గతేడాది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాను నిర్దేశించుకున్న లక్ష్యాలు మేము గుర్తు చేసుకుని ఉన్నారు.
పుతిన్తో తదుపరి చర్చల అనంతరం ఇరు దేశాల మధ్య వాణిజ్య వృద్ధికి అవకాశాలు పరిగణలోకి తీసుకుని లక్ష్యాన్ని సాధించే దిశగా చర్యలను వేగవంతం చేస్తాం అని చెప్తున్నారు. చూడు, ఇక్కడ లక్ష్యాన్ని సాధించే విధంగా నిర్దేశిత సమయం కంటే ముందే ఈ లక్ష్యాన్ని సాధిస్తామని నేను నమ్ముతున్నానని మోదీ వివరించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్యం $70 బిలియన్ అంటే 6.3 లక్షల కోట్ల పైగా ఉంది. వ్యాపార సంస్థలకు సరళీకృత వ్యవస్థలపై సృష్టిస్తున్నామని ప్రధాని తెలిపారు. భారత్ యూరేషియన్ ఎకనామిక్ యూనియన్ అంటే రష్యా, ఆర్మేనియా, బెలారస్, కిర్గిస్థాన్ మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం చర్చలు ప్రారంభమయ్యాయని ఆయన వెల్లడించారు. పరస్పర నమ్మకమే మూలం. ఇక్కడ ఏమంటున్నాడు మోదీ? వ్యాపారం కావచ్చు అంటున్నాడు, వ్యాపారం కావచ్చు, పరస్పర నమ్మకమే మూలం. వ్యాపారం కావచ్చు, ఉద్యోగ సంబంధం కావచ్చు, ఏ భాగస్వామ్యానికైనా ఎనీ పార్ట్నర్షిప్ నమ్మకం అంటే మూలం. భారత్ రష్యా మధ్య సంబంధాలకు ఈ నమ్మకం అత్యంత బలం. ఈ నమ్మకమే మా ఉమ్మడి ప్రయత్నాలకు మార్గనిర్దేశం చేస్తుందని ప్రధాని తెలిపారు. అందుబాటు ధరల్లోనే సమర్థవంతమైన విద్యుత్ వాహనాలు, ఈవీలు, ద్విచక్ర వాహనాలు, సిఎన్జి వాహనాల విభాగాల్లో భారత్ అగ్రగామిగా ఉండగా అధునాతన దిగ్గజ ఉత్పత్తిదారుగా ఉందని వివరించారు. ఈవీ తయారీ, విడిభాగాలు, మొబిలిటీ సాంకేతికాల్లో ఇరు దేశాల మధ్య జట్టుకట్టడం ద్వారా దేశీయ అవసరాలు తీరడమే కాకుండా అంతర్జాతీయ అభివృద్ధికి సహకారం అందించే వీలుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ అభివృద్ధికి సహకారం అందించే వీలుంటుందని ఆయన పేర్కొన్నారు. పౌర అణుశక్తి రంగంలో ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించినట్లు ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. ఇంకా ఏం చెప్పారంటే భారత్ ఏయు, ఇక్కడ భారత్ ఏఐయు ఒప్పందం త్వరగా పూర్తవ్వాలి. పుతిన్ దీని మీద స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంటున్నాడు. నెక్స్ట్, భారత్ 5 సభ్య దేశాలతో కూడిన యూరేషియన్ ఎకనామిక్ యూనియన్ 5 సభ్య దేశాలతో కూడిన యూరేషియన్ ఎకనామిక్ యూనియన్ మధ్య ఎఫ్టీఏ సాధ్యమైనంత త్వరగా పూర్తయితే వస్తువులు, సేవలు, నిధులు రాకపోకల విషయంలో అవరోధాలు తగ్గుతాయని వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. వస్తువులు, సేవలు, నిధులు రాకపోకలు ఇవన్నీ కూడా బాగా ఉండాలంటే మనకు భారత్ 5 సభ్య దేశాలతో కూడిన యూరేషియన్ ఎకనామిక్ యూనియన్ అనేది మధ్య ఉండాలంటే ఎఫ్టీఏ సాధ్యమైనంత త్వరగా పూర్తవ్వాలంట. అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విల్ బీ మనం చేస్తే సరిపోతుంది అని అంటున్నారు. నెక్స్ట్, రష్యాలో 10,800 కోట్లు అంటే $1.2 బిలియన్ పెట్టుబడి అంచనాతో ఎరువుల ప్లాంట్ తయారు చేసేందుకు రష్యా సంస్థ ఉరాల్కేమ్తో భారత్కు చెందిన ఎరువుల తయారీ సంస్థలు రాష్ట్రీయ కెమికల్ ఫర్టిలైజర్స్, నేషనల్ ఫర్టిలైజర్స్ ఇండియా, పొటాష్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్ సర్వీస్ కోసం జేఏసీ రష్యా పోస్ట్తో భారత్ తపాలా విభాగం డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ద్వైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఉక్రెయిన్ కోసము రష్యా భద్రతను బలి చేయాలా? ప్రశ్న. నాటో విస్తరణపై పుతిన్ ఆగ్రహం. ఈయన యొక్క కోపం ఉంది. జెలెన్స్కీ తీరుపై మండపాటు. ఇక్కడ మాట్లాడుతున్నాడు ఎవరు? రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. సో ఇక్కడ మనం ఉక్రెయిన్ కోసం తమ దేశ భద్రతకు విఘాతం కలిగించి ఏ ప్రతిపాదనకు తాము సమ్మతించేది లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ఏమంటున్నాడు? కేవలం ఉక్రెయిన్ కోసం తమ దేశ భద్రతకు అంటే సెక్యూరిటీకి విఘాతం అంటే డిస్టర్బ్ అయ్యే విధంగా ఏ యొక్క అగ్రిమెంట్కి నేను ఒప్పుకోబోను అనేసి వ్లాదిమిర్ పుతిన్ తేల్చి చెప్తున్నాడు.
రష్యా భద్రతను బలి చేయడం ఎన్నటికీ తమకు, ఆ విషయాన్ని క్లియర్ చేస్తున్నాడు అనమాట. ఓకే, ఎన్నటికీ తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. భారత పర్యటన వేళ ఇప్పుడు 23వ శిఖరాగ్ర సదస్సుకు వచ్చినాడు కదా, ఈ పర్యటన వేళ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. జెలెన్స్కీ అధికారంలోకి వచ్చినప్పుడు శాంతి వాగ్దానాలు చేశారు. ఎవరు? జెలెన్స్కీ. అది చెప్తున్నాడని. జెలెన్స్కీ అధికారంలోకి వచ్చినప్పుడు శాంతి వాగ్దానాలు చేశారు. ఆ తర్వాత ఆయన విధానం మారిపోయింది. ప్రజల ప్రయోజనాల కంటే కొంతమంది అతివాదుల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు అని మండిపడ్డారు. ఈ వైఖరిని నయా నాజీ పాలనతో పుతిన్ పోల్చారు. నయా నాజీలు అప్పుడు పాలించినారు కదా, వాళ్ళ పాలనతో జెలెన్స్కీ యొక్క పాలనను పోల్చారు. శాంతియుత చర్చలకు బదులు సైనిక పరిష్కారాలకే ఉక్రెయిన్ ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఉక్రెయిన్ మనం పీస్ అగ్రిమెంట్ చేసుకున్నామంటే మనకి మిలిటరీ అగ్రిమెంట్సే ముఖ్యమని ఫోర్స్ చేస్తున్నట్లు చెప్తున్నారు అనమాట. నెక్స్ట్, అసలు కారణం నాటో విస్తరణే. అంటే ఇక్కడ ఇది చెప్తున్నాడంట, ఉక్రెయిన్ సహా ప్రతి దేశానికి తమ రక్షణ కోసం ఏ మార్గాన్ని ఎంచుకోవాలన్న స్వతంత్ర హక్కు ఉంది. అంటే ఉక్రెయిన్ కాదు, ఏ దేశమైనా కూడా వాళ్ళ దేశ రక్షణ కోసం ఏ మార్గాన్ని ఎంచుకునే హక్కు ఉంది. కానీ అది ఇతర దేశాలకు హాని చేసేలా ఉండకూడదు. మనం తీసుకునే నిర్ణయాలు పక్క దేశాలకి డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఉక్రెయిన్ భద్రతా అంశం రష్యాకి సెక్యూరిటీకి ముప్పు కలిగించే విధంగా ఉండకూడదు. అంటే నేను ఉక్రెయిన్ దేశాన్ని నేను సెక్యూరిటీ తీసుకుంటున్నానంటే అది మా దేశం మీద, అంటే రష్యా మీద దాడి చేసే దాని మీద ఉండకూడదు. ఇప్పుడు ఉక్రెయిన్ దేశం ఉంది, ఉక్రెయిన్ యొక్క సెక్యూరిటీ తీసుకుంటే సరిపోతుంది. ఆ ఉక్రెయిన్ సెక్యూరిటీ తీసుకునే భాగంగా రష్యాకు ముప్పు వాటిల్లో చేస్తామంటే దాన్ని మేము అంగీకరించలేము. నాటోను తూర్పు వైపు విస్తరించబోమని రష్యాకు హామీ ఇచ్చారు. తూర్పు వైపు నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది ఈస్ట్ వైపు మేము ఎక్స్టెన్షన్ చేయమని రష్యాకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత అనేక సార్లు దాన్ని ఉల్లంఘించినారు నాటో. ఉక్రెయిన్ను నాటో కూటమిలోకి లాగడం రష్యాకు ముప్పుగా భావిస్తున్నాం. అంటే ఈ ఉక్రెయిన్ నాటో కూటమి, నాటో యొక్క వాళ్ళ దాంట్లోకి ఉక్రెయిన్ జాయిన్ అయితే దాని ఎఫెక్టు ఈ రష్యా మీద, అంటే మా దేశం మీద, మా దేశ భద్రత మీద పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మాకు అర్థమవుతుంది. అసలు కారణం అదే. ఇక్కడ నాటో విస్తరణే లక్ష్యంగా, అంటే నాటోలోకి ఎవరిని కలుపుకుంటున్నారు? ఈ ఉక్రెయిన్ కలుపుకొని అది మా దేశ భద్రతకి చాలా విఘాతం కల్పిస్తుంది అనే విషయాన్ని ఈయన స్పష్టం చేస్తున్నాడు. నెక్స్ట్, ట్రంప్ ప్రయత్నంలో చిత్తశుద్ధి. ఇక్కడ చూడండి, ఈ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారని పుతిన్ అన్నారు. నష్టాలు తగ్గించాలని ఆయన కోరుకుంటున్నారని, ఆయన ఉద్దేశాలు నిజాయితీగా ఉన్నాయని చెప్పారు. అమెరికాకు ఈ సమస్య పరిష్కరించడంలో కొన్ని రాజకీయ, ఆర్థికమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయని అన్నారు. చర్చలకు రష్యా సిద్ధంగానే ఉందని, అయితే తమ భద్రతకు హాని కలిగించే షరతులు అంగీకరించబోమని తెలిపారు. అంటే మా యొక్క సెక్యూరిటీని డిస్టర్బెన్స్ చేసే విధంగా ఇటువంటి షరతులు కూడా మేము తలొగ్గము. ఉక్రెయిన్ తటస్థంగా ఉంటుందని ఆ దేశం మొదటి రాజ్యాంగ ప్రకటనలో స్పష్టంగా చెప్పినప్పటికీ తర్వాత దాన్ని అక్కడ పాలకులు విస్మరించి పుతిన్ దుయ్యబట్టారు. అది. నెక్స్ట్ మనకు ఇంకొకటి ఏంటంటే G20లో G7లో రష్యా చేరబోదు. G7 కూటమిలో చేరే ఉద్దేశం లేదని పుతిన్ స్పష్టం చేశారు. G8లో భాగమై ఉన్నప్పటికీ తాను ఈ సమావేశాలకు హాజరు కావడం మానేసి తర్వాత అది మళ్ళీ G7గా మారిపోయిందని గుర్తు చేశారు. ఫస్ట్ G8 ఉండేది, తర్వాత G7 అయింది. G7 దేశాలు తమను తాము 7 పెద్ద దేశాలు అని పిలుచుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. అంటే పెద్ద దేశాలు కొనుగోలు శక్తి పరంగా చూస్తే ఆ దేశాల ఆర్థిక బలం నానాటికి తగ్గిపోతుంది. పెద్ద దేశాలైనప్పటికీ కొనుగోలు శక్తి లేదు.
ఆ విషయం స్పష్టం చేస్తున్నారు. తర్వాత ఈ ప్రపంచంలో ఈ ప్రమాణపరంగా చూస్తే పరిశీలిస్తే భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద దేశంగా ఉంది. మరి బ్రిటన్ వంటి దేశాలు ఎక్కడున్నాయి? జర్మనీలో వరుసగా 3 సంవత్సరం మాధ్యమే కనిపిస్తుంది. ఫ్రాన్స్ కూడా మాధ్యమంచున ఉంది. ఐరోపాలోని పెద్ద దేశాలు కూడా ఇదే స్థితిలో ఉన్నాయి. మళ్ళీ అయినప్పటికీ G7 ఒక ముఖ్య వేదిక కాబట్టి వారు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం అని చురకంటించారు. G8 నుంచి తాము వైదొలగడానికి కారణాలు అమెరికా వివరించినట్టు తెలిపారు. ప్రస్తుతం రష్యా ఐరోపా దేశాల మధ్య సంబంధాలు సరిగ్గా లేవు. ఆ దేశ నేతలు నాతో మాట్లాడటానికి ఇష్టపడినప్పుడు నేను G8 సమావేశానికి వెళ్ళి ఎలా మాట్లాడగలను? ఒకవేళ వారు చర్చించడానికి సిద్ధంగా ఉంటే భవిష్యత్తులో ఈ అంశాన్ని పరిశీలిస్తాం అని పేర్కొన్నారు. G7 కంటే ఇతర అంతర్జాతీయ కూటమికి రష్యా ప్రాధాన్యం ఇస్తుంది. నెక్స్ట్ మనం దీంట్లో పోతే ఇక్కడ భారత్ చైనా రష్యాకు సన్నిహిత దేశాలు. పుతిన్ వ్యాఖ్యలు ప్రముఖంగా ప్రస్తావించిన చైనా అధికారిక మీడియా. చైనా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు దీని గురించి. ఏమంటున్నారు? భారత్ చైనాలు తమకు అత్యంత సన్నిహిత మిత్ర దేశాలంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్యలు చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ ప్రాముఖ్యంగా ప్రస్తావించింది. అదే సమయంలో రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో జోక్యం చేసుకునే హక్కు రష్యాకు లేదంటూ పుతిన్ చెప్పిన మాటను ప్రచురించింది. రష్యాకు అధ్యక్షుడు భారత పర్యటన చైనా అధికారిక మీడియా చాలా వరకు విస్మరించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తమ దేశంలో కొనసాగిస్తున్న పర్యటనకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. అయితే భారత్ చైనాలతో రష్యా సంబంధాలను ఉద్దేశించి పుతిన్ వ్యాఖ్యలకు ప్రచురించింది. ఇక్కడ భారత్ చైనాల మధ్య ఉన్న వివాదాలకు ఇరు దేశాల నేతలు పరిష్కారాన్ని కనుగొంటారన్న ఆశాభావం వ్యక్తం చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. భారత రష్యా మధ్య సాన్నిహిత్య వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. చైనా రష్యా మధ్య సన్నిహిత వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. భారత రష్యాల మధ్య కూడా అదే స్థాయి మైత్రి ఉండటం చైనాకు రుచించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. అంటే భారతదేశము రష్యాతో సంబంధం ఉంది, అలా రష్యాతో చైనాతో సంబంధం ఉంది. మళ్ళీ రష్యాతో చైనాతో ఎంత సంబంధం ఉందో భారత రష్యా కూడా అంతే సంబంధం ఉంది. భారత రష్యా సంబంధాలతో పాటు రష్యా చమురు కొనుగోలుపై అమెరికా ఆరోపణలు తిప్పికొడుతూ పుతిన్ చేసిన వ్యాఖ్యలకు చైనా అధికారిక వార్తా సంస్థ షిన్హువా ప్రస్తావించింది. రష్యా చమురు గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాల్లో చైనా అగ్రస్థానంలో ఉంది. అయితే ఉక్రెయిన్పై యుద్ధాన్ని కొనసాగిస్తున్నందుకు రష్యా నుంచి దిగుమతులు ఆపాలన్న అమెరికా పిలుపును అమెరికాకు డ్రాగన్ తోసిపుచ్చింది. అంటే ఇప్పుడు రష్యా వాళ్ళు ఉక్రెయిన్తో గొడవ పడుతున్నారు, అందుకని వాళ్ళు కొనుగోలు ఆఫ్ చేయాలని ఆంక్షలు విధించింది అమెరికా. అలా చేస్తే ఏమైనా దారికి వస్తుందేమో అనేసి. కానీ అమెరికా అలా మాట్లాడడాన్ని చైనా ఇది తప్ప అలా అనకూడదు అనేసి చెప్తుంది. నెక్స్ట్ అమెరికా ఆంక్షలు ఫలించకపోవచ్చు. భారత్ పుతిన్ పర్యటనపై చైనా. అమెరికా ఆంక్షలు సుంకాల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనకు రావడంపై చైనా మీడియా కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచంలో ఏ దేశము ఒంటరి కాదన్న స్పష్టమైన సందేశాన్ని పుతిన్ భారత పర్యటన చాటి చెబుతుందని అభిప్రాయపడింది. చైనా విదేశీ వ్యవహారాల్లో విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ లీ హ్యాడాంగ్ శుక్రవారం అంతర్జాతీయ మీడియా సమావేశం మాట్లాడారు. ఒక ప్రొఫెసర్ మాట్లాడినారు అనమాట. ఏమని అంటే ఏ దేశం కూడా ఒంటరి కాదు, భారత రష్యా ఎవరిపైన ఆధారపడకుండా తమ సామర్థ్యాలను తామే సొంతంగా మరింత శక్తివంతంగా తయారు చేసుకోవాలని నిర్ణయించుకున్నాయని అర్థమవుతుందని తెలిపారు. ఇరు దేశాల మధ్య సమన్వయం సహకారం ఇందుకు నిదర్శనం.
అని ప్రొఫెసర్ లీ అభిప్రాయపడ్డారు. ఇరు పక్షాలకు పరస్పర మద్దతు బలమైన బంధాన్ని ఏర్పరచుకున్నాయని తెలిపారు. ఫలితంగా అమెరికా సహా పశ్చిమ దేశాల ఆంక్షలు, ఒత్తిడి ఇతర దేశాలపై ఆశించినంతగా ప్రభావం చూపకపోవచ్చని ఆయన వెల్లడించారు. ఇది ఓవరాల్గా భారత్ రష్యా మధ్య జరిగినటువంటి ఒప్పందాలు, తర్వాత అంశాలు, ఇతర దేశాలతో మనకున్నటువంటి సంబంధాలు. థ్యాంక్ యూ.